ఈ ఛానల్ ద్వారా మేము డబ్బులు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సబ్స్క్రైబర్స్ కూడా అడగట్లేదు. మేము ఛానల్ నుంచి డబ్బులు కూడా తీసుకోవట్లేదు. కేవలం భారత్ మాతాకి జై అని ఒక్క కామెంట్ మాత్రమే కోరుతున్నాం. దయచేసి ఒక కామెంటే కదా అని వదిలేయకండి. మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. కనీసం 1000 కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నాం. ఒక కామెంట్ ఇచ్చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఇప్పుడు చూస్తే ఇండియా యూఎస్ యొక్క ట్రేడ్ డీల్ నడుస్తుంది. దాని గురించి మాట్లాడుకుంటున్నారు అందరూ. అందులో ఇండస్ట్రియల్ గూడ్స్ అని అంటారు. ఇండస్ట్రియల్ గూడ్స్ మీద అమెరికా చాలా వరకు ట్యాక్స్ వేస్తున్నారు. 0%. 13.5% అనేది ఇవాళ 0% అయిపోయింది. ఇప్పుడు ఈ పొలిటికో అనేటువంటి పత్రిక, అంటే యూరోప్ సంబంధించినటువంటి పత్రిక, ఇది ద వరల్డ్స్ గ్రేటెస్ట్ నెగోసియేషన్ అని చెప్పి హెడ్డింగ్ పెట్టారు వాళ్ళు. డొనాల్డ్ ట్రంప్ కాదు, ప్రతి దేశాన్ని బెదిరించి తనకు అనుకూలంగా పనులు చేసుకుంటాడు అని డొనాల్డ్ ట్రంప్ గురించి అందరూ మాట్లాడుకుంటారు. ఇదే స్ట్రాటజీని భారత్, చైనా, రష్యా లాంటి పెద్ద దేశాలతో కూడా పెట్టుకున్నప్పుడు దెబ్బతిన్నాడు. చిన్న దేశాలంతా కూడా భయపడ్డారు డెఫినెట్గా. డొనాల్డ్ ట్రంప్కి మించినటువంటి ఒక నెగోషియేటర్ ఉన్నాడు. ఎవరు అంటే పీయూష్ గోయల్. పీయూష్ గోయల్ని మనం పొగుడుతున్నామా అనేది కాదు ఇక్కడ. ఇతను మన కామర్స్ మంత్రి. యూరోప్కి సంబంధించినటువంటి పత్రిక డొనాల్డ్ ట్రంప్ కన్నా పీయూష్ గోయల్ ఒక అద్భుతమైనటువంటి వరల్డ్స్ గ్రేటెస్ట్ నెగోషియేటర్ని వాళ్లే చెప్తున్నారు. సో వీళ్ళు 5 పాయింట్స్ చెప్తున్నారు. ఒక అనాలిసిస్ బాగుంది వీళ్ళది, అందుకే చేస్తున్న వీడియో. మన దేశానికి చెందిన వాడని కాదు, ఒక టఫెస్ట్ మాస్టర్ ఎలా ఉంటాడు అనే దాని గురించి. ఒకటి, ఇతను ఒక గ్రేట్ నెగోషియేటర్, అందులో డౌటే లేదు. ఎవరితో అయినా ధైర్యంగా నెగోషియేట్ చేయగలడు. రెండోది, గ్రేట్ షోమెన్. అంటే ఇతను మాట్లాడుతున్నప్పుడు మెస్మరైజ్ అయిపోతారు ఎదుటి వాళ్ళు. నెగోషియేట్ చేయడానికి వచ్చిన వాళ్ళు మెస్మరైజ్ అయిపోతున్నారు. ఇది యూరోప్ వాళ్ళు చెప్తున్నారు, యూరోప్ మీడియా. మూడో విషయాన్ని చూస్తే వెపన్ ఆఫ్ ఇండియా ఇతను. మోడీ ఈయన ఒక అస్త్రంలా వాడుతున్నారు దేశం కోసం. సో నాలుగో విషయం చూస్తే ఒక రాక్ స్టార్ లాగా అనమాట ఈయన. 100 మంది ఉన్నప్పుడు ఒక రాక్ స్టార్ని మనం ఎట్లా చూస్తాం, హీరోలా చూస్తాం. దృష్టి అంతా అతని మీదే ఉంటుంది. ఐదో విషయం ఏంటంటే వైట్ హార్స్. అంటే ఒక యూరోపియన్ అధికారిని అడిగారు, ఏమంటే భారత్ ఏం చెప్పినా మీరు ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందా, మీరు వాళ్ళకి సరెండర్ అయిపోయారా అని అడిగితే ఆ యూరోపియన్ అధికారి ఏం చెప్పాడంటే, అక్కడ ఉన్నది పీయూష్ గోయల్. ఇతను ఏం చేస్తాడు అంటే ఒక పెద్ద ట్రేడ్ టాక్స్, నెగోసియేషన్స్ అన్నింటినీ కూడా పాడు చేస్తాడు. పాడు చేసిన వెంటనే అందరూ కంగారు పడతారు, ప్యానిక్ అవుతారు. వ్యవహారం ఎలా మారిపోయింది అంటే అందరం కంగారు పడతాం. సడన్గా ఒక వైట్ హార్స్ లాగా వచ్చి రెస్క్యూ చేస్తాడు, మనల్ని అతను రెస్క్యూ చేస్తాడు. ఇతనిలో ఉండే స్పెషల్ క్వాలిటీ ఇది. శాబిటోజ్ అతనే చేస్తాడు, మళ్ళీ మిమ్మల్ని రెస్క్యూ చేయడానికి అతనే వస్తాడు. ఈ ట్రిక్లోనే యునైటెడ్ కింగ్డమ్ అనండి, లేకపోతే ఏ దేశాలైనా కూడా చిక్కుకుపోయినాయి యూరోపియన్ కంట్రీస్. ఇతను నెగోషియేషన్ చేస్తున్నప్పుడు అంతా బాగుందనిపిస్తుంది. సంతకాలు అయ్యి మన బోర్డు రూమ్లో కూర్చుని పరిశీలిస్తే ప్రతి ఒక్క విషయం భారత్కి అడ్వాంటేజ్గా ఉంటుంది. చాలా చాలా లిటిల్ అడ్వాంటేజ్ ఉంటుంది మీకు, కానీ మిగతా అంతా కూడా భారత్కే ఉంటుంది. భారత్ వైపు చూసినప్పుడు వాళ్ళు అద్భుతాలు సాధించగలరని మీకు అర్థమవుతుంది. ఇతనుకున్న స్పెషల్ టాలెంట్ అది. కాబట్టి ఇతను వెపన్ ఆఫ్ ఇండియా అని చెప్తున్నామని అజిత్ దోవెల్, జయశంకర్ అని మాట్లాడుకుంటాం. కానీ యూరోపియన్స్ ఎంత కీన్గా అబ్జర్వ్ చేశారో చూడండి. మన మీడియాలో ఎక్కడ రాలే ఈ వార్తలు. పీయూష్ గోయల్ మన కామర్స్ మంత్రి ఇంత తెలివిగలవాడని చెప్పి ఎక్కడ కూడా మనకు రాయలే. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎక్కడ రాయలే. వాళ్ళంత జాగ్రత్తగా పరిశీలించి ఎంత గొప్ప అనాలిసిస్ చేసి ఇలాంటి ఒక ఆర్టికల్ని పబ్లిష్ చేశారు. అంటే ఒక భారతీయుడి యొక్క తెలివితేటలు వాళ్ళు అట్లా రాస్తుంటేనే చదివితేనే గర్వంగా అనిపించింది.